ఈ ఇయర్ జరిగిన నీట్ ఎగ్జామ్ అనేది స్కామ్ జరిగిందనేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఏంటంటే 1 మంత్ నుంచి కూడా నీట్ ఎగ్జామ్ స్కామ్ గురించి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. అండ్ దాని మీద కేసు కూడా జరిగిందనమాట. అండ్ సుప్రీంకోర్టు అనేది దాన్ని ఫైనలైజ్గా డెసిషన్ కూడా నిన్న రిలీజ్ చేసింది. సో నిన్న రిలీజ్ చేసిన డెసిషన్లో ఏం చెప్పిందంటే నీట్ ఎగ్జామ్ స్కామ్ అనేది జరిగింది అండ్ క్వశ్చన్ పేపర్ లీక్ అనేది వాస్తవం. హుజూర్గాబాద్లో అండ్ పాట్నాలో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. కానీ ఈ లీక్ అనేది ఇండియా వైడ్ స్ప్రెడ్ లీక్ అయింది అనేసి ఒక కన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి క్లూ కూడా లేదు. సో దానికనేసి ఈ నీట్ ఎగ్జామ్ని రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కుదరదు. అలానే ఎవరైతే చాలా మంది క్వాలిఫై ఉన్నారు కదా, కనీసం వాళ్ళకైనా కండక్ట్ చేయమని చెప్తే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కూడా కండక్ట్ చేయడం, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. సో దీనికి చాలా మంది స్టూడెంట్స్ కానీ ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అన్నారో, ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఆపోజిట్గా ఉన్నారు. చాలా ఈ వర్డిక్ట్ అనేది మాకు కరెక్ట్ కాదు అండ్ ఈ వర్డిక్ట్ అనేది డైరెక్ట్గా ఇప్పుడున్న గవర్నమెంట్ మీదన ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏది చెప్తే సుప్రీంకోర్టు అదే వర్డిక్ట్ ఇచ్చింది అని చెప్పి రిలీజ్ చేశారనమాట. సో ఒక ఇండియా లాంటి కంట్రీలో ఇలాంటి సిచ్యువేషన్ అనేది రైట్ కాదు. ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఇండియా వైడ్గా జరిగింది అండ్ అది కూడా ఏంటంటే మెడికల్ ఎగ్జామ్ అనమాట. మన హెల్త్కి కావాల్సింది ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో వెళ్తారో వాళ్ళే ఫ్యూచర్లో మన ఇండియా డాక్టర్స్ అనమాట. సో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. సో అలాంటప్పుడు ఒక ఎగ్జామ్ దానికి వెళ్ళే ఎగ్జామ్ అనేది నాకు స్కామ్ జరిగింది అండ్ ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ అక్కడికి ఆ కాలేజ్కి వెళ్ళి చదువుకుని ఒక డాక్టర్ అయ్యాడు అనుకుంటే ఇండియాలో ఉన్న జనాలు తన దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారా? ఏ ధైర్యంతో తన దగ్గరికి వెళ్ళగలరు? సో ఒకవేళ తెలియకుండా వెళ్ళినా కానీ అక్కడ ఏమైనా జరిగినప్పుడు సో ఎవరు రెస్పాన్సిబుల్? సో అక్కడ ఉన్న పేషెంట్ రెస్పాన్సిబుల్, డాక్టర్ రెస్పాన్సిబుల్, లేకపోతే ఇలాంటి ఎగ్జామ్లో ఒక ఫ్రాడ్ జరిగిన ఎగ్జామ్లో కూడా ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళడం వల్ల ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఎన్టీఏ దీనికి రెస్పాన్సిబుల్ అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. బట్ స్టిల్ లాస్ట్లో ఎవరైతే లూజ్ అవుతారంటే ఒక పేషెంట్ లైఫ్ అనేది లూజ్ అవుతుంది. సో దీనికనేసి చాలా మంది స్టూడెంట్స్ కూడా ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. బట్ చూడండి, ఇది ఒక నీట్లో ఒకటే జరిగింది అండ్ ఈ ఇయర్ ఒకటే జరిగింది అనుకోవడం వాస్తవం కాదు. అండ్ చాలా ఇయర్స్గా ఇది జరుగుతూనే ఉంది మన ఇండియాలో. కానీ ఎప్పుడు కూడా బయటపడలేదు. ఈసారి బయటపడింది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా మహా అంటే ఒక 5 టాపర్స్ కానీ 4 టాపర్స్ కానీ వచ్చేవారు. కానీ ఈసారి ఏకంగా 67 టాపర్స్ వచ్చినారనమాట. సో ఇంతమంది టాపర్స్ ఒకేసారి రావడం కారణం ఏంటి అనేవి ఎంక్వైరీ చేసినప్పుడు ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ కండక్ట్ అవ్వక ముందు రోజే పాట్నాలో కానీ హుజూరాబాద్లో కానీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అండ్ మనకి ఏంటంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా వెళ్ళిందనమాట. సో అలానే కొన్ని సెంటర్స్లో ఏంటంటే చాలా ఈజీగా వదిలేశారు, ఎగ్జామ్లో వాళ్ళే అందించినారు అన్నీ కూడా చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ దాంతోపాటు లేట్గా వచ్చిన వాళ్ళకి కొన్ని 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ 15 మార్క్స్ కానీ యాడ్ చేయడం చేశారనమాట. సో దానివల్ల ఇంతమంది వచ్చారని చెప్తారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇక్కడ ఆ 67 వాటిలోంచి ఒక 44 స్టూడెంట్స్కి అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే 4.24 lakh స్టూడెంట్స్కి ఒక 5 మార్క్స్ అన్ని కట్ చేశారనమాట ఒక క్వశ్చన్కి. సో దీంట్లోంచి 67 టాపర్స్లోంచి ఒక 44 స్టూడెంట్స్ మనకి సైడ్ వచ్చేస్తారు. సో వాళ్ళు ఇప్పుడు టాపర్స్కి కింద రారనమాట. సో ఇది ఒక వర్డిక్ట్ చేశారు. బట్ స్టిల్ ఇది ఎంతవరకు జస్టిఫై అవుతుంది? ఎందుకంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా నీట్ ఎగ్జామ్ రాసి ఒక మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్దామని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. బట్ చిన్న జరగడం వల్ల ఒక 1 or 2 క్యాండిడేట్స్ ఇలా వెళ్ళడం వల్ల ఇది దేశానికి రైట్ కాదు. అండ్ ఇది ప్రతి ఇయర్ జరుగుతూ వస్తుంది అనమాట. ఈ ఇయర్ ఒకటే కొత్త కాదు. అండ్ అది నీట్ ఎగ్జామ్లో ఒకటి అనుకుంటే కాదు, మనకి ఇలాంటి ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ యూపీఎస్సీలో కూడా రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం ఒక కేసు. ఒక డిసేబిలిటీ అని పెట్టుకొని ఫేక్గా డిసేబిలిటీ పెట్టుకొని చాలా మంది కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐఆర్ఎస్ఎల్ అయ్యారు, ఐఎఫ్ఎస్లు అయ్యి ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నారు. బట్ ఇలాంటివన్నీ కూడా ఒక ఇండియా లాంటి కంట్రీలో జరగడానికి కారణం ఏంటి? చాలా లూజ్గా కండక్ట్ చేసే ఎగ్జామ్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళదా, లేదా ఎవరైతే స్క్రీనింగ్ చేస్తారో మెడికల్ ఎగ్జామ్ స్క్రీనింగ్ చేస్తారో వాళ్ళదా, లేకపోతే మన రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన సిటిజన్సే ఇలాంటి పనులు చేయడం వల్ల వీళ్ళు రెస్పాన్సిబుల్ అని మనకు తెలియట్లేదు. సో బట్ ఏది జరిగినా కానీ ఒక కంట్రీకి ఇది చాలా మంచిది కాదు. ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్కి ఎవరైనా కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇచ్చిన డెసిషన్ కంప్లీట్గా గవర్నమెంట్ వాళ్ళు ఏది చెప్పారో సేమ్ దానికే ఉంది. ఈ డెసిషన్ ఏదైనా రాంగ్ అయితే గవర్నమెంట్లో ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేసి గవర్నమెంట్ వాళ్ళే సుప్రీంకోర్టు దగ్గర ఈ జడ్జ్మెంట్ చెప్పించారనేసి చాలా మంది కూడా స్టూడెంట్స్ నిరసన చేస్తున్నారన్నమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.